మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం ఒకసారి చూసుకొని వారికి కూడా మే మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు ఒకసారి తెలియచేయండి గురువు. మకర రాశి అంటే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. వీళ్ళకి ఏలినాటి శని పీరియడ్ ఇంకా అవ్వలేదు, అంటే 2వ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. కానీ గురుబలం పెరిగింది. అంటే గురుడు వృషభ రాశిలో మే 2వ తారీఖు వచ్చేటప్పటికి తన సంపూర్ణ శుభదృష్టితో మకర రాశిని చూడటం వల్ల వీళ్ళకి కొన్ని విషయాల్లో మంచి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అవి ఏంటంటే మొట్టమొదటి వాటి గురించి చెప్దాం. వాటిల్లో మొదటిది సంతాన పురోగతి చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు. అట్లాగే ఎవరైతే మకర రాశి వాళ్ళు అవివాహితులు ఉంటారో వివాహ యోగ్యమైన కాలం వీళ్ళకి మొదలైపోయినట్లు లెక్క. మంచి సంబంధాలు వస్తాయి, ఆ విషయంలో కూడా దిగులేదు. అలాగే మకర రాశిలో ఎవరైతే దురదృష్టవశాత్తు జాతకరీత్యా వివాహం అయ్యి ఫెయిల్ అయిపోయి డైవర్స్ తీసుకుని పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల కావచ్చు, గురుగ్రహ ప్రభావం వల్ల కావచ్చు, వీళ్ళకి ఏ పని చేసినా ఈ మాసం నుంచి వీళ్ళకి అనుకూలత అనేది మొదలైంది. గతంలో ఏలినాటి శని ప్రభావ రీత్యా సుమారుగా 5-6 సంవత్సరాలుగా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నటువంటి స్థితి నుంచి ఒక అడుగు వీళ్ళు బయటికి వేశారని చక్కగా చెప్పొచ్చు. ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం బాగాలేదు, కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. కనుక వేరే ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏమాత్రం ఆలోచించద్దు. ఇన్ని సంవత్సరాలుగా చేసిన కంపెనీ ఇది, దీన్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్తాం, ఇవేమీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మంచి అవకాశం వస్తే మాత్రం తప్పనిసరిగా జాబ్ మారిపోవటం అనేటువంటిదే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితే పర్లేదు, యావరేజ్గా బాగానే ఉంది. వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఉద్యోగంలో చికాకులు అనేవి పూర్తిగా తీరవు. అంటే కొంచెం టైం పడుతుంది వీళ్ళకి తీరడానికి. ఇక విద్యార్థులకి బాగుంది. విద్యాయోగం అయితే ఉన్నత విద్యాయోగం గోచరిస్తుంది. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి రాజకీయ నాయకుల గెలుపు అవకాశాలు కొంచెం 50-50గా ఉన్నాయి. అంటే అవతల వ్యక్తి బలంగా ఉంటే వీళ్ళు గెలిచే అవకాశాలు తక్కువ. మరి అవతల వ్యక్తి బలంగా ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా మేషరాశిలో, వృషభ రాశిలో, అలాగే కర్కాటక రాశిలో, కన్యా రాశిలో, వృశ్చిక రాశిలో, తులారాశిలో వ్యక్తులు ఎవరైనా సరే అవతల అపోనెంట్ అంటే ప్రత్యర్థి నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ రాశుల్లో ఉన్న వాళ్ళు ఉంటే వీళ్ళకి విజయ అవకాశాలు తగ్గుతాయి. అలా కాకుండా మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి అవతల వ్యక్తి, వీళ్ళు గ్యారెంటీ గెలుస్తారు. అట్లాగే సింహరాశిలో ఉన్నాడు అనుకోండి అవతల పోటీ చేసే ప్రత్యర్థి, వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అంటే మీనరాశిలో ఉన్నా గ్యారెంటీ గెలుస్తారు, కుంభరాశిలో ఉన్నా గ్యారెంటీ గెలుస్తారు. అట్లాగా వీళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళని బట్టి కొంచెం ఫలితం అనేటువంటిది మారుతుంది. ఇక చివరిగా చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే వీళ్ళు సహజంగానే మంచి పట్టుదల ఉంటుంది. ఏ పనైనా మొదలు పెట్టారంటే పూర్తి చేసే వరకు వెనకాడరు. అంటే ఒక వెనకడుగు వేయటం అనేటువంటిది కానీ, సగంలో వదిలేయడం కానీ పొరపాటును కూడా చేయరు. వీళ్ళకి ఇంకొక కొత్త శక్తి కూడా వీళ్ళకి ఈ మాసం నుంచి కలుస్తుంది. ఏంటంటే వీళ్ళ అమాయకత్వం చూసి కానీ, అంటే వీళ్ళ అమాయకులు కారు కానీ కొంచెం అమాయకంగా కనబడతారన్నమాట. వీళ్ళ యొక్క ఫేస్ వాల్యూని బట్టి కానీ, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ, అలాగే సమాజంలో పలుకుబడి పరపతి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళంతట వాళ్ళుగా వీళ్ళతో స్నేహం చేస్తారు. అంటే కొత్త పరిచయాలు ఏర్పడి తద్వారా వీళ్ళు చక్కగా వాళ్ళ నుంచి మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు. అంటే వీళ్ళని చూసి వాళ్ళు పాపం వీళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అని చెప్పి చేస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అలా ప్రవర్తిస్తారు, అలా మాట్లాడతారు, అలా వాక్చాతుర్యం బాగుంటుంది. అంటే చక్కగా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు ప్రతి విషయంలో. తద్వారా వీళ్ళు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అది ఈ మాసం నుంచి కొంచెం మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తోంది. ఏదేమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి గోచరిస్తున్నాయి. స్వగృహ యోగ్యత అనేది కూడా ఏర్పడుతుంది. ఒకవేళ ఆల్రెడీ గృహం ఉందండి, మాకు ఇంకేం ఏర్పడుతుందంటే కొత్తగా ఏదన్నా
ప్రాపర్టీస్ కొనటం అనేటువంటిది కూడా జరుగుతుంది అనమాట. ఓకే. అయితే అన్నీ బాగున్నాయి, కానీ ఇక్కడ ఏలినాటి శని సంచారం అవ్వలేదు. అవును. ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కనుక ఏలినాటి శనికి సంబంధించి కొన్ని శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి. వీళ్ళు ముఖ్యంగా ఏలినాటి శనికి ఏం చేస్తామంటే తిరునల్లారులో కానీ, శనిసింగణాపూర్లో కానీ, మందపల్లిలో కానీ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం. ఒకవేళ అంత దూరం వెళ్ళగలిగితే మంచిది, వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి 8 శనివారాల పాటు తైలాభిషేకం జరిపించుకోవటం చేయాలి. అలాగే ఆంజనేయ స్వామిని పూజించటం చేయాలి. అలాగే వీళ్ళు శ్రవణ నక్షత్రం రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. అలాగే ఒకవేళ కొంచెం కష్టం అనుకోండి అంత దూరం వెళ్ళటం, మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఎంత కాదనుకున్న పనైనా సునాయాసంగా పూర్తయిపోతుంది. కనుక వీళ్ళు ఈ రకమైన పరిహార క్రియలు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలను పొందుతారని చెప్పడంలో అస్సలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఆలోచిస్తే వీళ్ళకి మంచి టైం అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజులు వీళ్ళకి మొదలైనవి. మే 2వ తారీఖు నుంచి మొదలైనవి.